సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మరి సబ్బాతు పగలు సెషన్కి అందరూ సిద్ధపడుతున్నారు కదా. రాత్రి జామున ఆరాధన చేసి మరి చక్కటి మెసేజ్ విన్నారు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము బిడ్డలారా. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనము. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. ఇక్కడ భక్తులైన వారు ఏమనాలట? మేము ఎవరిని నమ్ముకున్నాము? భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్తను నమ్ముకున్నాం. మేము సర్వలోక రక్షకుని నమ్ముకున్నాము. మా కొరకు ప్రాణం పెట్టి, మా కొరకు బలియాగమై, మా కొరకు రక్తము కార్చిన ఆ నజరేయుడైన, ఆ మృత్యుంజయుడైన ఆ యాషువ మెస్సీని నమ్ముకున్నాం మేము. అంతేగాని మనుషులు చేసినట్టుగా, మనుషులు అనుసరించినట్లుగా వ్యర్థమైన వాటిని మేము నమ్ముకోలేదు. కాబట్టి వ్యర్థమైన వాటిని నమ్ముకున్న వారు ఎలా ఉంటారు? వారికి శ్రమలు వచ్చినప్పుడు, వారికి బాధలు వచ్చినప్పుడు, వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు వారు ఎన్ని మొక్కుబళ్ళు చేసినా అవి నోరుండి పలకలేనివి, చెవులుండి అవి వినలేనివి, కన్నులుండి చూడలేనివి. కాబట్టి అవి ఏమాత్రము సహాయం చేయలేనివి. కానీ మనం ఎవరిని నమ్ముకున్నాము బిడ్డలారా? మన కొరకు రక్తం కార్చిన, మన పాపముల స్థానంలో బలియాగమైన, మన శిక్షణంతా కొట్టివేసిన మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏం నిరీక్షణ? ఆయన సమాధిని గెలిచి లేచాడు మృత్యుంజయుడుగా. మనం కూడా ఈ లోకంలో యాత్ర ముగిస్తే సమాధుల నుంచి లేస్తామని నిరీక్షణ. కాబట్టి మనం నిరీక్షణ కలిగిన ప్రజలము. మనం నమ్ముకున్న ఆయన సర్వలోక రక్షకుడు. మనం నమ్ముకున్న ఆయన ఈ సర్వ సృష్టిని కలగజేసిన ఉన్నవాడని నామం కలిగిన ఆ యెహోవా. కాబట్టి మనం ఎన్నడూ కూడా మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎన్నడూ కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎందుకనగా నేను నమ్ముకున్నది సర్వలోక రక్షకుణ్ణి, నా కొరకు బలియాగమైన ఆయనను, నా కొరకు రక్తం కార్చిన ఆయన, నా కొరకు మరలా రానయ్యున్న ఆ పెళ్లి కుమారుణ్ణి, నన్ను పెళ్లి కుమార్తెగా నన్ను సిద్ధపరుస్తున్నాడు, నన్ను వధువుగా సిద్ధపరుస్తున్నాడు. ఈ శ్రమలు క్షణకాలమే, కొంతకాలమే. ఈ బాధలు కొంతకాలమే. ఏదైనా కొంతకాలమే మనకు. కానీ మనం నమ్ముకున్న మన రక్షకుడైన, మన విమోచకుడైన యాషువ మెస్సయ్య మన ఎడల కృప చూపువాడు బిడ్డలారా. ఆయన దయచూపువాడు, ఆయన కనికరపు చూపువాడు, ఆయన కరుణ కటాక్షములు మన ఎడల ఎల్లకాలము విస్తరింపచేయవాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న వారు ఎన్నడూ భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ విధమైన కృప పరమ తండ్రి మనందరి ఎడల విస్తరింపచేయునుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మహాగణుడా, అవును నాయన, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, సర్వలోక రక్షకుడా, నేను నమ్ముకున్న ప్రజలను మీరు ఎన్నడూ విడవరయ్యా. మీ వ్యర్థమైన మనుషుల చేతి పనులను మేము అనుసరించడం లేదు. భూమి ఆకాశం కలిగి మిమ్మల్ని ఆచరిస్తున్న మమ్మలను ఆశీర్వదించమని నజరుడైన యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.